గుడ్ మార్నింగ్ మాస్టర్స్. మనం ఈరోజు ఆహ్, 'ఆనందలహరి' సద్గురు జగ్గి వాసుదేవ్ గారిది కంటిన్యూయేషన్ చేస్తున్నాము మాస్టర్స్. ఈరోజు అధ్యాయము 15. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కోపం కూడా ఒక బలమేనా? రాజకీయవాదిని అడగండి, భిక్షగాడిని అడగండి, దోచుకునేవాడిని అడగండి, దొంగతనాలు చేసేవాడిని అడగండి, తత్వవాదిని అడగండి. ఎవరినడిగినా సరే తమ కోపానికి తగిన కారణం ఉందనే చెప్తారు. మొక్కైనా, మృగమైనా, పురుగైనా ఏవీ ఎదుటి వాటిని తమలా మార్చుకునే ప్రయత్నం చేయవు. మనిషి మాత్రమే తన అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నిస్తాడు. సహకరించని వారితో పోరాటానికి దిగుతాడు. తన మతవ్యాప్తి కోసం హత్య చేయడం కూడా న్యాయమే అంటాడు. ఈ ఘాతుకానికి పాల్పడే తీవ్రవాదులను అడిగితే తమ కోపం న్యాయమైనదే అంటారు. అయితే కోపానికి ఒక న్యాయం ఆపాదించటం తెలివైన పని కాదు. కోపాన్ని ఒక బలంగా భావించి ఎంతోమంది దానిని ఒక పనిముట్టుగా మార్చుకున్నారు. కానీ దానిని ఎదుటివాడి మీద ప్రయోగించినప్పుడు అది వాడి మీద కన్నా తమ మీదే ఎక్కువ ప్రభావం చూపుతుందని వారు గ్రహించరు. అందుకే వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు. నిజానికి పరిస్థితి ఇంకా ఘోరంగా మారిపోతుంది. ఒక మనిషితో ఆరంభమైన ఈ కోపం క్రమంగా కుటుంబంలో, సమాజంలో దేశంలో ద్వేషాన్ని విస్తరించుకుంటూ పోయింది. పగ తీర్చుకోవడం అనేది సామాజిక న్యాయంగా మారిపోయింది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ అరచేతులను ఊర్ధ్వముఖంగా పెట్టి మీ ఊపిరిని గమనించండి. మళ్ళీ చేతులను అధోముఖంగా తిప్పి ఊపిరిని గమనించండి. ఇ ఇప్పుడు ఊపిరి మరో విధంగా జరుగుతుంది. శరీర అవయవాలను ఉంచే విధానాన్ని బట్టి మీ ప్రాణశక్తి పోకడ మారుతుంది. అది తెలియకుండా కోపంలో చేతులను అటు ఇటు ఆడిస్తూ కేకలేస్తుంటే ప్రాణశక్తి ఎంత గందరగోళ స్థితిలో పడిపోతుందో ఆలోచించండి. అర్థం లేకుండా మీ శక్తిని మీరు ఎంత వ్యర్థం చేసుకున్నారో చూసారా? సరైన రీతిలో నడుచుకోకపోతే మీకేదీ కలిసి రాదు. కుటుంబం, ఆఫీస్, ట్రాఫిక్ అంతా ఒత్తిడే అంటూ ఉంటే ఈ భూమి మీద బ్రతకడానికి మీరు అనర్హులు. మీ శరీరం, మనసులనే నిర్వహించుకోలేకపోతే మీరిక కుటుంబాన్ని, ఆఫీస్‌ని ఏం నియంత్రించగలరు? నాకు అన్నీ తెలుసు అనే గర్వభావనను విడిచి ప్రతిదాన్ని పరిశీలనగా చూడండి. ఏదైనా ఒక జట్టుకు నాయకుడిగా మిమ్మల్నెప్పుడు ఎంచుకుంటారు? మీ దగ్గర మీ దగ్గరున్న పారదర్శకత, దూరదృష్టి వారి దగ్గర లేదనుకున్నప్పుడే. వారు మీ నుండి ఏం ఆశిస్తారు? వారు తీసుకోలేని నిర్ణయాలు మీరు తీసుకుంటారనే కదా! ఇది ఒక రకంగా గర్వకారణము, ఇంకో రకంగా భారము అవుతుంది. దాన్ని సంతోషంగా నిర్వహించడం తెలియని వారికి అది కోపం తెస్తుంది. ఇతరులతో కలిసి పనిచేస్తున్నప్పుడు వారిని మీలో ఒకరిగానే భావించి, వారికి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి, తరచూ వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకోండి. వారి అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకునేటప్పుడు అది వారి మంచి కోసమేనని వారు అర్థం చేసుకునేలా నచ్చజెప్పండి. మీ నిర్ణయం సరైనదైతే దానికి వారు కూడా సహకరించారనే గౌరవం వారికివ్వండి. నా కోపాన్ని, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ఎలా అనేది ప్రశ్న. కోపం అనేది చెట్టు వేరు లాంటిది. మానసిక ఒత్తిడి దానికి కాచే కాయ. మీరు మీ గురించి శ్రద్ధ వహించకపోవడం వల్ల వచ్చేది కోపం. మీరు జాగరూకతతో పనిచేస్తే కోపం రాదు. అప్పుడు దాంతో ఏర్పడే రక్తపోటు కూడా రాదు. మీ నిర్ణయం ఒకవేళ తప్పైతే వారు కూడా గొణగకుండా భాగస్వామ్యం వహిస్తారు. మీతో బాగా కలిసి పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందిస్తారు. మీతో పనిచేసే వారు మిమ్మల్ని ఒక నాయకునిగా ఇష్టపడాలంటే వారికి మీ మీద పూర్తి నమ్మకం ఉండాలి. మీ పట్ల మీరు పూర్తి స్పృహతో ఉంటేనే ఇతరుల బాధ్యత స్వీకరించగలరు. ఒక పక్షి వైపు రాయి విసిరితే చుట్టూ ఉన్న పక్షులు ఎగిరిపోతాయి. ఒకరి మీద కోపం చూపిస్తే మిగతా వారికి మీ మీద నమ్మకం చెదిరిపోతుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు మిమ్మల్నే బాధ్యులుగా చేసి అందరూ తప్పుకుంటారు. కోపాన్ని ఎలా వదిలించుకోవాలి? మీ చుట్టూ ఏది జరిగినా అక్కడ మీరే ఒక సమస్యగా మారకపోతే చాలు. ఏదీ ఒత్తిడి కలిగించదు. ఒకతను రిచర్డ్ గౌల్ అనే ప్రఖ్యాత డాక్టర్‌ని కలిసి, "డాక్టర్ నాకు 32 ఏళ్ల వయసు. బొటనవేలు చీకే అలవాటు ఇంకా మానుకోలేక అవస్థ పడుతున్నాను" అని సిగ్గుపడుతూ చెప్పాడు. దీంట్లో బాధపడవలసింది లేదు. కానీ ఎన్నేళ్ల పాటు ఆ వేలినే చీకుతారు? ఈ రోజు నుండి వేరే వేలు చీకమని చెప్పి పంపించారు. ఒక వారం తర్వాత అతను డాక్టర్ దగ్గరకొచ్చి 30 ఏళ్లుగా మానుకోలేని అలవాటు నుండి 6 రోజుల్లో విముక్తుడనయ్యాను. ఎలా జరిగింది డాక్టర్ అని అడిగాడు. ఒక పాత అలవాటు బదులు ఒక కొత్త అలవాటు ఏర్పరచుకోకుండా ప్రతిసారి పాత అలవాటు గురించే ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వస్తే
దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ అప్పుడు పనికిరాని ఆ పాత అలవాటు దానికదే రాలిపోతుందన్నాడు డాక్టర్. కోపం, టెన్షన్ మీకు సహజమనుకుంటే ఇప్పటి నుండి ప్రతిసారి దాన్ని జాగ్రత్తగా గమనించి చూడండి. కోపం మాయమవుతుంది. స్వర్గం సిద్ధిస్తుంది. మీరు మామూలు ఉద్యోగైనా, యజమానైనా ముందుగా మిమ్మల్ని మీరు నిర్వహించుకోగల పూర్తి సామర్థ్యం పొందకుండా పై పైకెదగాలని ప్రయత్నిస్తే అది అపాయమవుతుంది. బయటి పరిస్థితులతో సతమతమైపోవడం కాక, ముందు మీ అంతరంగాన్ని ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకోండి. చుట్టూ ఉన్నది బురదే అయినా, దాన్ని ఎరువుగా మార్చుకొని తామర పువ్వు అందంగా వికసించటం లేదా? సువాసన వెదజల్లడం లేదా? అలాగే మీ జీవితంలో కూడా ఏ కార్యాన్నైనా దృఢ సంకల్పంతో ఆరంభించి, పరిస్థితులు ఎలా ఉన్నా వాటి నుండి కూడా మీకు కావలసిన ఎరువును గ్రహించండి. మీరు మీ బాధ్యతను తీసుకున్నప్పుడే ఇతర బాధ్యతలు కూడా తీసుకునే వారికి దారి చూపించగలుగుతారు. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఒక ధ్యేయంతో జీవిస్తారో వారే గొప్ప నాయకులుగా రాణిస్తారు. అధ్యాయం 16. ఓ దుఃఖమా దూరంగా పో. మీ మనసు ఎప్పుడు బాధపడుతుంది? మీకు నచ్చినట్లు ఇతరులు నడుచుకోకపోతే మీ మనసు బాధ కలుగుతుంది. మీరు వీధిలో భిక్షగాడికి 50 పైసల నాణ్యాన్ని పడేస్తారు. వాడు కృతజ్ఞతతో నమస్కరిస్తే అది మీకు బాగుంటుంది. కేవలం రూ. 1 ఖర్చుతో ఆ భిక్షగాడు మీ మనసుకు సంతోషం కలిగించే మానసిక వైద్యుడిగా మారిపోతాడు. అలా కాక వాడు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారు. వాడు కృతజ్ఞత లేని వాడంటూ బాధపడతారు. అలా అపేక్షిస్తూ పోతే చివరికి మీ చేతలే మీకు బరువైతాయి. అనవసరంగా జీవితం క్లిష్టమవుతుంది. ఇవ్వడంతో మీ పని అయిపోయింది. తర్వాత అది వాడి డబ్బు. దానికి కృతజ్ఞతలు చెప్పడం, చెప్పకపోవడం వాడిష్టం. కానీ మీరు అది వాడి లోపం అని గ్రహించలేక వాడు మిమ్మల్ని మూర్ఖుడు చేసినట్లు బాధపడితే మీరు మీ జీవితాన్ని సరైన రీతిలో తీసుకోవడం లేదని అర్థం. ఒక ప్రొఫెసర్ ఇంట్లో ఒక ఎలుక అటు ఇటు పరిగెత్తుతూ ఉండడం చూసిన విద్యార్థి భయంగా ఎలుకని ఎలా వదిలేశారేంటి? వాటిని పట్టి అవతల పడేయొచ్చు కదా! అన్నాడు. తన పుస్తకాన్ని గుండెలకు హత్తుకుంటూ. దానికి ప్రొఫెసర్ ఎలుక పుస్తకాలను కొరికి నాశనం చేస్తుంది నిజమే. కానీ ఆ ఎలుకను పట్టాలని ప్రయత్నిస్తే మాత్రం అది ఎలాగూ నాకు దొరకదు. దాన్ని పట్టుకోవడంలోనూ నా జీవితం అయిపోతుంది. దానికి బదులు ముఖ్యమైన పుస్తకాలను భద్రంగా అలమరలో ఉంచి తాళం వేస్తున్నాను. కింద పడ్డ కాగితాలను అది తింటే తినని, అలా ఆ అల్పజీవి బ్రతుకుతుంది. భూతమై అది నా బుర్రను ఆక్రమించుకోదు. అన్నింటినీ పెద్ద సమస్యలుగా చేసుకుంటూ పోతే, ఆ సమస్యలే మనల్ని తినేస్తాయి అన్నాడు. శంకరన్ పిళ్ళై తన సతీమణితో జురాసిక్ పార్క్ సినిమాకి వెళ్ళాడు. తెర మీద రాక్షస డైనోసార్ నోటిని పెద్దగా తెరిచి గెంతగానే శంకరన్ పిళ్ళై తన సీట్‌లో ముడుచుకుపోయాడు. "ఏమండీ అది సినిమానే కదా!" అన్నది భార్యామణి. "అది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆ డైనోసార్‌కి తెలియాలి కదా!" అంటూ శంకరన్ పిళ్ళై భయంగా. అలాగే మీరు వాస్తవాన్ని, కల్పితాన్ని కలగలిపేస్తున్నారు. మీరు ఇది గమనించారా? మీకెవరైనా బాధ కలిగిస్తే అది మీరు సులభంగా మర్చిపోలేరు. నిజానికి అన్నింటినీ మర్చిపోవలసిన అవసరం కూడా లేదు. పంచేంద్రియాలతో సంబంధం ఉన్న దేన్నైనా ఒక జ్ఞాపకంగా ముద్రితమైపోతుంది. దేన్ని మర్చిపోవద్దు. గడిచిన జీవితంలోని అనుభవాలు చాలా అమూల్యమైనవి. అవి మరలా ఊరికే దొరికేవి కావు. ఆ అనుభవాల ద్వారా లభించిన జ్ఞాపకాలను త్రోసిపుచ్చడం మూర్ఖత్వం అవుతుంది. హిరోషిమా అనేది ఒక బాధాకరమైన జ్ఞాపకం. కానీ దాన్ని మర్చిపోతే అలాంటి మూర్ఖపు సంఘటన మళ్ళీ జరిగే అవకాశం ఉంది కదా! అసలు సమస్యే మీ జ్ఞాపకాలు కావు. వాటిని ఎలా తెలివిగా ఉపయోగించుకోవాలో తెలియకపోవడమే అసలు సమస్య. మీ మనసులో ముద్రితమై ఉన్న ఒక్కొక్క గుర్తును, జ్ఞాపకాలన్నీ తెలివిగా ఉపయోగించుకోండి. ఆంటన్ అనే సన్యాసిని వెతుక్కుంటూ ఒక యువకుడొచ్చాడు. ప్రాణాలతో ఉండడానికి కావలసినవి తప్ప మిగిలినవన్నీ అమ్మేసి బీదవాళ్ళకు పంచిపెట్టాను. నాకు మోక్షం దొరికేలా మార్గం చూపండి అన్నాడు. నీ దగ్గరున్న మిగిలిన వాటిని కూడా అమ్మేసి మాంసం ముక్కలు కొనుక్కో. వాటిని నీ వంటి మీద తగిలించుకొనిరా అన్నాడు ఆంటన్. విచిత్రమైన ఆజ్ఞను ప్రశ్నించకుండా నెరవేర్చాడు ఆ యువకుడు. దారిలో రాబందువులు, గద్దలు, కుక్కలు మీద పడి మాంస ముక్కలను పీకి తిన్నాయి. అందువల్ల యువకుడి శరీరం కూడా రక్తసిక్తమైంది. అతన్ని చూసి ఆంటన్ కొత్త దారిలో ప్రయాణించాలనుకున్నప్పుడు పాత జీవితాన్ని కొంచెం వెంట తీసుకొని వచ్చినా అది చాలా బాధపెడుతుందని తెలుసుకున్నావా? అన్నాడు. మీకు కలిగిన ఒక విషాద అనుభవాన్ని మిమ్మల్ని గాయపరుస్తుందా? లేక మీ పరిణితిని
పెంచుతుందా అనేది మీ ఆలోచన బట్టి ఉంటుంది. మీ మనస్సును గాయపరిచిన వారు నిజానికి మీ తెలివిని సునిశితం చేసి వెళ్లి ఉంటారు. కష్టాలొచ్చినప్పుడు మానవులు ఎక్కువ పూజలు చేయడం ఆవశ్యకమా? అలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? పూజలు ఎందుకోసం చేస్తారు? భగవంతుడి గురించి తెలుసుకోవడానికా? మీ ఆలోచన అది కాదు. భగవంతుడు మీ కోరికను తీర్చే ఒక మూర్ఖపు యంత్రమని మీరు భావిస్తున్నారు. భగవంతుడిని పూజించు, మీరు కోరిన కోరికను తీరుస్తాడా అని అందరూ మరీ మరీ చెప్పడం వల్ల మీరు ఆయన ముందు కోరికలను, కష్టాలను విన్నవించుకోవడాన్ని మీరు ప్రార్థన అంటున్నారు. భయం వల్ల కానీ, ఆశల వల్ల కానీ భగవంతుడిని పూజించడం ప్రార్థన కాదు. భగవంతుడికి బదులుగా ఒక గాడిదను చూపి దాన్ని పూజిస్తేనే మీ కష్టాలు తీరుతాయని ఎవరైనా అంటే, ఆ పనిని కూడా మీరు సంతోషంగా చేస్తారు. అవునా కాదా? ప్రార్థన అంటే ఒక పనిలా కాక, మీ మనస్సును నిజాయితీతో ఆ భగవంతుడిపై కేంద్రీకరించగలిగితే, మీకు కష్టమొచ్చినప్పుడు స్నేహితుడిలా మిమ్మల్ని ఆయన ఆదుకోగలడు. అయితే, మీ ప్రార్థనలో భక్తి శ్రద్ధలు లోపించి, దానిని ఒక ఆచార ప్రక్రియగా ఆచరిస్తే, అలా కోటి సార్లు ప్రార్థన చేసినా ఎటువంటి ఫలితము ఉండదు. నిద్రించేవారు ఆ భగవంతుడిని దర్శించలేరు. ఆనందంగా, స్పృహతో జీవించడం ఎలాగో ముందు తెలుసుకోండి. తర్వాత భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. చదువురాని తల్లిదండ్రుల్ని ఎలా భరించేది? చుట్టూ ఉన్న వారిని హీనంగా చూడటం చాలా తేలిక. నా తండ్రి తాగుబోతు, నా మొగుడు కోపిష్టి, నా కొడుకు పనికిరాని వాడు, నా అత్త రాక్షసి అంటూ కుటుంబంలో అందరినీ తప్పుపడతారు. మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. 24 గంటలు మీరు సరిగా ఉండగలుగుతున్నారా? మీకు ఒక దానిలో ఆనందం అయితే ఇంకొకరికి ఆనందం మరొక దానిలో అంతే. ఇతరులను బాధ్యతగా నడుచుకోవద్దని అనడం లేదు. కానీ ఇతరుల అలవాట్లను బట్టి వారితో మీ సంబంధం ఏర్పరచుకోవాలని అనుకోవడం హీనం అంటున్నాను. శంకరన్ పిళ్ళై అడుక్కోవడానికి వచ్చిన భిక్షగాడితో డబ్బిస్తే నువ్వు వెళ్లి తాగుతావు అన్నాడు. వాడు అయ్యా నిజంగానే నేను తాగుబోతుని కాదు అన్నాడు. అలాగైతే జూదమాడి ఓడిపోతావన్నాడు శంకరన్ పిళ్ళై. నా జీవితంలో నేనెప్పుడూ పేకాట ఆడలేదన్నాడు. ఓహ్! నువ్వు శ్రీలోలుడివా అన్నాడు శంకరన్ పిళ్ళై. మా తల్లి మీద ఒట్టు నేను అసలు ఇంతవరకు ఏ ఆడదాని దగ్గరికి పోలేదన్నాడు. శంకరన్ పిళ్ళై వాడితో నీకు రూ. 100 ఇస్తాను నా ఇంటికి రా. ఏ దురలవాట్లు లేనివాడు జీవితంలో ఏమవుతాడో నా భార్యకు చూపించాలి అన్నాడు. శత్రువును అదుపు చేయడం ఎలా? మీరు ఒక ఇనుప ముక్కను వంచడానికి ప్రయత్నించారనుకోండి, అది మీ వల్ల కాలేదు. అప్పుడు అందెతో బలమైనదని అంటారు. మీకంటే బలమైన వారెవరైనా దాన్ని వంచగలరు. మెషిన్‌తో దాన్ని ముక్కలు ముక్కలుగా కూడా చేయవచ్చు. ఇలా ఒకరు చేయలేని పనిని మరొకరు సులువుగా చేయగలరు. అయితే ఎవరికి అణగని వాటిని సూపర్ మ్యాన్ వచ్చి అణగదొక్కగలుగుతాడు. దేనినైనా ముక్కలు ముక్కలుగా చేయగలుగుతాడు. అతనికదెలా సాధ్యం? అందుకే మీరు మీ శత్రువు కంటే భిన్నమైన బలం కలిగి ఉండాలంటే శత్రువుతో కూడా ప్రేమతో మెలగండి. ప్రేమ ఎంత గొప్పదో ప్రేమ తత్వం సత్యం. ద్వేషం కంటే అది ఎంతో శక్తివంతమైనది. ఈ విచిత్రమైన కథలో అలాగే ఎంతోమంది మగవారు వారి కుటుంబీకులకు నచ్చినట్లు నడుచుకోవడం లేదు. అందుకని వారి చేతకానితనమో, పరిస్థితుల ప్రభావమో కారణం కావచ్చు. లాభం ఉంటే కలిసి ఉండడం, లేదంటే నిరాకరించడం అయితే అది కుటుంబం కాదు. అది వ్యాపారం. ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం. కుటుంబం అంటే ఏమిటి? దగ్గరి వారిని మీ స్వంత మనుషులుగా స్వీకరించడమే నిజమైన కుటుంబం. వారి జయాపజయాలతో సంబంధం లేకుండా వారు ఆరోగ్యవంతులైనా, అనారోగ్యవంతులైనా వారితో కలిసి ఉండడమే కుటుంబం. ఒకవేళ మీ కుటుంబంలో ఒకరు తప్పుదోవలో వెళ్తుంటే దాని నుంచి వారిని కాపాడడం మీ బాధ్యత కాదా? శంకరన్ పిళ్ళై పగడాలను చూడాలని వాటర్ ప్రూఫ్ దుస్తులు ధరించి సముద్రంలోకి వెళ్ళాడు. 20 అడుగుల లోతులో ఎటువంటి రక్షణ దుస్తులు ధరించకుండా వేరొకతను తనతో వస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు. 40 అడుగుల లోపలికి వెళ్ళగానే అతను అలాగే రావడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. 60 అడుగుల లోతు దాకా వెళ్ళాడు. అతను అక్కడికి కూడా వచ్చాడు. ఆక్సిజన్ మాస్క్ లేకుండా. అతను తనతో పాటు అంత లోతుకు రావడం చూసిన శంకరన్ పిళ్ళై మరీ ఆశ్చర్యపోయాడు. నీటిలో కరగని ఇంకుతో తన అరచేతిలో ఇదెలా సాధ్యమని రాసి చూపించాడు శంకరన్ పిళ్ళై. అతను పిళ్ళై చేతిలోని పెన్నును లాక్కుని తన అరచేతిలో రాసి చూపించాడు. నేను మునిగిపోతున్నానురా మూర్ఖుడా! కాపాడకుండా ప్రశ్నలేస్తావా అని.
శంకరన్ పిళ్ళైలా మీరు మునిగిపోతున్న వారిని వింతగా చూస్తున్నారు. కుటుంబం నుండి వైదొలగాలని అనుకుంటున్నారు. లేదంటే వారిని గెంటేయాలని చూస్తున్నారు. ఒకసారి మంచి సంపాదన గల ఓ యువకుడు నా దగ్గరికొచ్చాడు. నా తండ్రి చదువురాని ఒక బైతు. ఆయనకు మాట, మర్యాద తెలియదు. నా స్నేహితుల దగ్గర అతను మాట్లాడుతుంటే నా గౌరవానికి భంగంగా ఉంది అంటూ తండ్రిని గురించి తక్కువగా మాట్లాడాడు. మూర్ఖులని మీరనుకుంటున్న మీ తల్లిదండ్రుల ద్వారానే మీరు జన్మనెత్తారనేది మర్చిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో అర్థం చేసుకునే తెలివితేటలు కూడా మీ దగ్గర లేవా? మీరు మూర్ఖులా? లేక మీ తండ్రి మూర్ఖుడా? మీ వంటి వారికి జన్మనిచ్చినందుకు ఆయన మూర్ఖుడని అనవచ్చు కదా! అని అడిగాను. తన అభిరుచులకు సరిపోని వారు మనకెప్పుడూ మూర్ఖులుగానే గోచరిస్తారు. మిమ్మల్ని అదే రీతిలో భావించేవారు చాలా మంది ఉన్నారని మర్చిపోకండి. శంకరన్ పిళ్ళై పరీక్షల్లో ఫెయిలైన కొడుకుని తిట్టాలనుకున్నాడు. నీ బుర్ర ఒక ఎడారిలా ఉన్నట్లుంది అన్నాడు కోపంగా. నాన్నా ఎడారిలో ఎక్కడో ఒక చిన్న ఒయాసిస్ ఉంటుంది. కానీ అన్ని ఒంటెలు దాన్ని కనుక్కోలేవు అన్నాడు కొడుకు మొహం మీద కొట్టినట్లు. మీరు పట్టణంలో పెరిగారు. బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. కంప్యూటర్ లాంటివి వాడడం తెలుసుకున్నారు. అందువల్ల మీరు తెలివైన వారని అనుకుంటున్నారా? మీకు ఆవు పాలు పితకడం వచ్చా? కాళ్ళకు దెబ్బలు తగిలించుకోకుండా నాగలితో కనీసం అడుగు దూరమైనా దున్నడం వచ్చా? రాదు. మరి మీపై కూడా మూర్ఖుడని ముద్ర వేయవచ్చా? మీరు వ్యవసాయం గురించి మహా అయితే పుస్తకం చదివి తెలుసుకొని ఉండొచ్చు. వారు భూమి నుండే చదివారు. వారిది స్వవానుభవం. మీరు అలా కాదు. తమ సంతానాన్ని తమ కంటే మెరుగైన స్థితికి తీసుకురావాలని మీకు పట్టణంలో విద్యను, వసతులను కల్పించిన వారు బుద్ధివంతులా? లేక మీరు బుద్ధిమంతులా? వారు మీకు ప్రసాదించిన వాటికి బదులుగా కృతజ్ఞతతో మీరు బాగా చూసుకోవాలనుకుంటే వారిని మూర్ఖులుగా చూడకుండా ఆప్యాయంగా మీకు ఉన్నవి తెలిసినవి నేర్చుకునే వారితో పంచుకోండి. మీరొక స్టేటస్‌లో ఉన్నారు. ఎదుటివాడు మరొక స్టేటస్‌లో ఉన్నాడు. అంతే. దీంట్లో తెలివైనది, మూర్ఖమైనది ఏమీ లేదు. ఇంకా కొందరున్నారు. వాడితో ఎలా స్నేహంగా ఉండేది, మర్యాద తెలియనివాడు, సొసైటీలో నాకున్న అంతస్తు అర్థం చేసుకోడు అంటూ ఇతరుల గురించి గొణుక్కుంటూ ఉంటారు. మీ కింద పనిచేసేవారో, మీ ఇంట్లో మీకంటే చిన్నవారో మీకు తగిన మర్యాదలివ్వటం లేదంటూ బాధపడుతున్నారా? అయితే మార్చవలసింది వారిని కాదు మిమ్మల్ని. ఒక విషయం అర్థం చేసుకోండి. మీ ఆత్మ ఎటువంటి మర్యాద ఆశించడం లేదు. ఆత్మ గౌరవం అనేది లేదు. అదొక కాల్పనిక భావన. ఎదుటివారి నుండి ఎందుకు మర్యాద ఆశిస్తున్నారు? పరుల చూపులు మీ మీద పడాలనే కదా మీ అభీష్టం. అందులోని నిజం ఏమిటంటే ప్రస్తుతం మీలో మీకు పూర్ణత్వం కనిపించటం లేదు. అసంపూర్ణంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయడానికి మీకు ఇతరుల అవసరమవుతున్నారు. శంకరన్ పిళ్ళై తన స్నేహితుడితో టెన్నిస్ ఆడుతున్నాడు. మేళాలతో ఒక శవం అటుగా వెళ్ళింది. స్నేహితుడు టక్కున ఆగి టక్కున ఆగిపోయాడు. కళ్ళు మూసుకొని చేతులు జోడించి వారు వెళ్ళేవరకు ఆగి తర్వాత ఆట కొనసాగించాడు. శంకరన్ పిళ్ళై ఆహా! ఎంత గౌరవం అన్నాడు. స్నేహితుడు 30 ఏళ్లు తోడుగా జీవించిన దానికి ఈ మాత్రం మర్యాద ఇవ్వకుంటే ఎలా అన్నాడు. ఇటువంటి మర్యాదనేనైనా మీరు ఆకాంక్షిస్తున్నది? మర్యాదను అధికారికంగానో, ప్రేమతోనో అడిగి తీసుకోవటం భిక్ష అడిగినట్లే. తిండి కోసం చేతులు చాపచవచ్చు. భావాల కోసం చేతులు చాచరాదు. ఈరోజు మీకు అపరిమితమైన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు రేపు మిమ్మల్ని తిరిగి చూడకుండా వెళ్ళవచ్చు. అది మిమ్మల్ని బాధిస్తే తప్పు మీదే. ఎప్పుడు మిమ్మల్ని మీరు అసంపూర్ణంగా భావిస్తారో అప్పుడే ఎదుటివారి నుండి ఏదో ఆశిస్తారు. అది పొందనప్పుడు కృంగిపోతారు. మిమ్మల్ని మీరు సంపూర్ణులుగా చేసుకోకుండా పక్కవారి నుండి గౌరవ మర్యాదలు కోరటం హీనం కదా! నన్నడిగితే చేదు అనుభవాలన్నీ వెంటనే కలగడం మంచిదే. జీవితంలో చిన్న చిన్న పాఠాలు ఆలస్యమయ్యే కొద్దీ మీ జీవితం వృధా అయిపోతుంది. మీ అనుభవాలకు విధి, అభిమానం, ఆత్మగౌరవం, రోషం అంటూ వివిధ పేర్లు ఆపాదించుకుంటూ పోతే కనీసం ఒక్కరోజు కూడా ఆనందం పొందలేరు. అన్నింటికి కారణం మీరే. ఇది తెలుసుకోగలిగితే మీరు జీవితాన్నైనా ఆనందంగా, సంతోషంగా గడపటం ఎలా అని చూడడం మొదలుపెడతారు. మనస్తాపాన్ని మించిన శత్రువు లేడు. ఉత్సాహంగా వెళ్ళే చీమని చూడండి. అందులో ఒక చీమ వెళ్ళే మార్గంలో వేలు పెట్టి చూడండి. ఆ చీమ ఆగిపోదు. వేలుని చుట్టి వెళ్తుంది. దారి వెతుక్కుంటుంది. ఎన్నిసార్లు అడ్డుకున్నా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. చచ్చిపోయే వరకు అది ఉత్సాహాన్ని వదలదు. నమ్మకాన్ని వదలదు. చిన్న గడ్డి మొక్కను పీకి
దాని వేరుని చూడండి. అది ఎంత ఉత్సాహంతో తన వేళ్ళను భూమి లోలోతులకు చొచ్చుకుపోయేలా చేస్తుందో తెలుస్తుంది. మీ ఇంటి కప్పు మీద కాస్త మట్టి తడి ఉంటే చాలు ఏదో మొక్క పెరుగుతుంది. 2 ఆకులు చిగుర్చి సూర్యరశ్మిని గ్రహిస్తుంది. ఉన్న చోటు నుండి భూమిని వెతుక్కుంటూ తన వేళ్ళని కిందకి దింపుతుంది. ప్రపంచంలో ప్రాణశక్తి అలసట అనేదే లేనే లేదు. మనిషే కుంగిపోయిన తన మనసులో అసహనం, చిరాకు, అపనమ్మకం మొదలైనవి సృష్టిస్తున్నాడు. మనస్తాపం అనే శత్రువును లోపలికి రమ్మని పిలిచేది అతడే. మనస్తాపం ఎందుకు కలుగుతుంది? అసలు మీలో ఏం జరుగుతుంది? మీరనుకున్నట్లు ఎవరూ నడుచుకోవడం లేదు. అనుకున్నట్లు ఏదో జరగలేదు. ఆశించినట్లు జీవితం సాగలేదు. ఇంకా చెప్పాలంటే లభించిన దాన్ని అంగీకరించలేక ద్వేషిస్తున్నారు, అడ్డుకుంటున్నారు, వద్దంటున్నారు. నాతో ఒకతను అపజయాన్ని తట్టుకోలేక చిరాకు, వైరాగ్యం వస్తేనే కదా జయించాలన్న భావన పెరిగేదన్నాడు. అపజయంతో చిరాకు వస్తుంది. నిర్వేదం కలుగుతుంది. కానీ అవి మిమ్మల్ని జయం వైపు తీసుకువెళ్తాయనడం విచిత్రమైన ఆలోచనే. బాధతో ప్రేరేపింపబడి జయం పొందితే పేరుకది జయించినట్లే ఉంటుంది. కానీ మీ జీవితానికి అదేమీ మంచిని చెయ్యదు. ఒకసారి ఒకతను చెట్టు తాడు కట్టి ఉరితాడులా చేసి దాంట్లో తల దూర్చాడు. ఏం చేస్తున్నావు అని అడిగారు ఇంకొకతను. ఎక్కువ రోజులు జీవించడానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నాడు. ఈ పై మేధావికి వేదన, విరక్తి, విజయానికి దారి చూపుతా అనేవాడికి పెద్ద తేడా లేదు. తన భార్యకు అంత్యక్రియలు పూర్తి చేసిన ఒక భర్త ఆమె సమాధిని చూస్తూ గట్టిగా నవ్వుతున్నాడు. ఏంటో ఇంత సంతోషంగా ఉన్నావు? పక్క నుండి వెళ్తున్న ఒకతను అడిగాడు. తన జీవితం చివరి నిమిషం వరకు నాతోనే పోట్లాడుతూనే ఉంది మా ఆవిడ. నన్ను పూడ్చిపెట్టిన ఆ మట్టిని పెకిలించుకొని బయటకు వస్తా, నిన్ను వదలకుండా తరుముతా, సుఖం లేకుండా చేస్తా అంటూ చచ్చేదాకా భయపెట్టింది. ఒకవేళ ఆమె చెప్పిన ప్రకారం మట్టిని పెకిలించడం మొదలుపెడితే ఏమవుతుందో ఊహించుకుంటే నవ్వొచ్చింది. దీంట్లో నవ్వడానికేముంది? మై ఫ్రెండ్ ఆమెను బోర్లా పడుకోబెట్టి పూడ్చాను. అసహనం, విరక్తులకు ప్రేరణ శక్తిగా తీసుకొని విజయం కోసం శ్రమించటం అంటే బోర్లా పడుకొని భూమిని పెకిలించుకొని బయటికి రావడం ప్రయత్నించడం లాంటిది. వ్యతిరేక దిశలో ప్రయాణం సాగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ చేరవలసిన గమ్యానికి చేరలేము. అపజయంతో నిండిన మనసులోని భరించలేని బాధ మిమ్మల్ని పొగలా కమ్ముకుంటే దృష్టిలో స్పష్టత ఉండదు. అలాంటప్పుడు ఈ ఎత్తుపల్లాల జీవన పదంలో ఈ చిన్న దెబ్బ తగిలినా కింద పడి గాయాలు పాలవుతారు. మనస్తాపం కలిగినప్పుడు ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. మీతో పాటు వారు కూడా దుఃఖిస్తూ ఉండాలని కోరుకుంటారు. అంటే సానుభూతిని యాచిస్తున్నారు. ఇది ఎంత తెలివి తక్కువతనం. మీ అహం కోరినట్లే ప్రపంచం ఎందుకు నడుచుకోవాలి? మీరలా అనుకుంటూ ఇతరుల మిమ్మల్ని ఈసడించుకోవడానికి అవకాశం ఎందుకివ్వాలి? మనోవ్యధ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. బయట నుంచి ఎవరైనా ఆయుధాలతో దాడి చేస్తే ఆపద వెంటనే వస్తుంది. జాగ్రత్తగా ఉంటే వారిని గెలవవచ్చు. మనస్తాపం లోలోపల ఉంటే మిమ్మల్ని చీల్చి, తొలచి పనికి రాకుండా నాశనం చేసే ఘోరమైన ఆయుధం. అలా మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవడం తెలివి తక్కువతనం కాదా? తాను చేస్తున్న వృత్తిని మానేద్దామని సైతాన్ ఒకసారి నిర్ణయించుకున్నాడు. వాడు ఉపయోగిస్తూ వచ్చిన పరికరాలను సంతలో అమ్మకానికి పెట్టాడు. కోపం, కామం, అహంకారం, ఈర్ష్య, అసూయ, అత్యాశ అంటూ ఎన్నెన్నో పరికరాలను అమ్మకానికి పెట్టాడు. కానీ ఒక సంచి మాత్రం విప్పకపోవడం చూసి ప్రజలు అదేమిటి అని అడిగారు. నా వద్ద ఉన్న వాటిల్లోకెల్లా మహాశక్తిగల ఆయుధాలివి. ఒకవేళ మళ్ళీ నా పాత ఉద్యోగానికి పోవాలనుకుంటే పనికొస్తాయని వీటిని మాత్రం దాచుకున్నాను అన్నాడు సైతాన్. ఏది తెరిచి చూపించు. ఎప్పుడూ అపజయం ఎరుగనివి. ఇవి జీవిత సారాన్ని ధ్వంసం చేయగల పరికరాలంటూ సైతాను సంచి విప్పి చూపించాడు. అవేమిటో తెలుసా? చిరాకు, నిరుత్సాహం, విరక్తి. సైతాను దగ్గరున్న ఈ పరికరాలను కొని దగ్గరుంచుకున్న వారిని మీరు చూసుండవచ్చు. అంతెందుకు కొన్నింటిని మీరే ఖరీదు చేసి ఉండవచ్చు. ఉచితంగా లభించిన వాటిని దగ్గర ఉంచుకోవద్దు. తక్షణమే పారేయండి. జీవితం అంటేనే ఉత్సాహం కదా! ఒక దుష్ఫలితాన్ని చూసి దాన్ని అపజయం అనుకుని ఎందుకు నిరుత్సాహపడటం? మీరు గెలుపు కోసం ఎంతో శ్రమించారు. కానీ ఫలితం వేరే విధంగా వచ్చిందనుకున్నాం. ఎందుకు చిరాకు పడాలి? ఎందుకు బాధపడాలి? అసలు మీకు లభించిన దాన్ని ఓటమిగా చూడనక్కర్లేదు. దాన్ని ఓటమిగా భావిస్తూ మనసులో కుమిలిపోతూ ఆవేదన పడుతున్నారే అదే నిజమైన ఓటమి. అవును. అదే మిమ్మల్ని మీరు ఓడించుకునేలా చేస్తుంది.
దేనినో జ్ఞాపకంగా చేసుకుంటూ బాధపడుతూ ఉంటే ఏ లాభం లేదు. బాధ, దుఃఖాల విషయంలో మనిషికి తేడా ఉంటుంది. ఒకరికి అగ్గిపుల్ల అంటుకోకపోతే దుఃఖం వస్తుంది. మరొకరికి కొంపలంటుకుంటేనే బాధ కలుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఒకరోజు జనరల్ ఐసెన్హోవర్ స్వర్గానికి వెళ్ళాడు. నరకాన్ని చూడటానికి నాకు పర్మిషన్ కావాలి అని దేవుడిని అడిగాడు. నరకంలో ఉన్నవారు స్వర్గాన్ని చూడాలని కూడా అర్థముంది. కానీ నీకు నరకాన్ని చూడాలని కోరిక ఎందుకు వచ్చింది అని అడిగాడు దేవుడు. అక్కడ హిట్లరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడో చూడాలని ఉందన్నాడు ఐసెన్హోవర్. అతనికి నరకాన్ని వెళ్ళేందుకు పాస్ ఇచ్చాడు. నరకంలో హిట్లర్ చిత్రవధ అనుభవించే విభాగానికి ఐసెన్హోవర్ తీసుకెళ్లారు. మలంతో నింపబడ్డ ఇద్దరు మనుషులు ఎత్తున్న తొట్టిలో హిట్లర్ పీకల దాకా మునిగి ఉన్నాడు. అతని ముఖంలో కనిపించిన మందహాసం చూసి ఐసెన్హోవర్ ఆశ్చర్యపోయాడు. సహించలేని దుర్గంధంతో జుగుప్సు కలిగించే మలంలో మునిగి ఉన్నా ఏం చూసుకొని సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని ఐసెన్హోవర్ హిట్లర్‌ని అడిగాడు. నా కింద ఉన్నది ఎవరో తెలుసా? ముస్సోలిన్. అతని భుజాల మీదే నేనిప్పుడు నిలబడి ఉన్నా. అతని పరిస్థితి ఏమిటో ఆలోచించు అంటూ హిట్లర్ పగలబడి నవ్వాడు. దుఃఖం, బాధ అనేవి ఇలా ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కానీ అవి బాహ్య ప్రపంచం నుంచి వస్తున్నాయా? లేదు. అవి మీ మనస్సులో ఉత్పత్తి అవుతున్నాయి. మనసు అనేది మీ దగ్గరే ఉంది. దాన్ని సంతోషంగా ఉంచటం లేదా బాధపెట్టడం మీ చేతుల్లోనే ఉంది. మీరనుకున్న విధంగా ఈ ప్రపంచం సాగాలి లేదా ఇతరులు నడుచుకోవాలి అనే అహంభావమే ఒక పనికిమాలిన భావం. దాన్ని కాలి కింద వేసి నలిపి ముందుకు సాగకపోతే మీరు వేసే ప్రతి అడుగు బాధతో కూడుకుంటుంది. ప్రతి మలుపులో సంశయం వస్తుంది. స సహనం సముద్రం కన్నా గొప్పది అంటారు. ఇలా చెప్పడం వల్లనే మనం చేతకాని వారమైపోతున్నాము. పేదరికం వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, అన్యాయం జరిగినా చూస్తూ ఉండిపోవడం వల్లనే ఈనాడు మన దేశం ప్రగతి చెందలేకపోతుంది. మీరు ఏది పాలించాలనుకున్నా, సాధించాలనుకున్నా సహనం కంటే ముఖ్యమైనది నిర్విరామ కృషి. ప్రపంచాన్ని పాలించాలనుకుంటే అది గొప్ప విషయం. దానికి సహనం ఉంటే చాలదు. 24 గంటలు మీ ఆలోచన, మీ శ్వాసలు మీతోనే ఉండాలి. దానికై ప్రయత్నం చేయక సహనంగా కూర్చుంటే మీరున్న చోటు కూడా మీరు పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీ కోరిక, మీ కల చాలా గొప్పదైతే అది ఒక రాత్రిలో నెరవేరదు కదా! గొప్ప కలలను నిజం చేసుకోవాలనుకునేవారు అలసట పడకూడదు. మీరనుకున్నది సాధించేదాకా సహనంతోనే ఉండాలని పెద్దలు అలానే ఉండవచ్చు. సహనం అంటే ఏమీ చేయకుండా కూర్చోవడం కాదు. చేస్తున్న పని పట్ల పూర్తి అవగాహనతో, నిరంతర కృషితో ఎంత ఆలస్యమైనా లక్ష్యాన్ని సాధించేదాకా నమ్మకంతో సాగిపోవడమే సహనం. నా కల చాలా గొప్పది. నా జీవితంలో దాంట్లో కనీసం 1% సాధించినా అదే గొప్ప. ఆ తర్వాత నేను వదిలేసిన దాన్ని వేరెవరైనా సాధించడానికి ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు నా కల నిజం కావడానికి అవకాశం ఉంది కదా! జాతకాల మీద ఆధారపడాలా? కొందరు నా జాతకం బాగాలేదు, ఏది చేసినా కలిసి రావడం లేదు అంటూ విధి మీద తోసేస్తుంటారు. దైవ నిర్ణయాన్ని ఎదిరించి సమయం వృధా చేయడం కంటే జీవితాన్ని దానమానాన దాన్ని వదిలేయడమే మంచిది అంటూ వేదాంతం మాట్లాడుతుంటారు. రాజకీయవాదులకే కాదు జోస్యం చెప్పేవారికి, సన్యాసులకు కూడా ఇలాంటి వారంటే ఇష్టం. ప్రేమతో కాక మీలో భయాన్ని, తప్పు చేశామనే భావనను సృష్టించి మిమ్మల్ని వశపరుచుకోవాలని వారు చూస్తుంటారు. మీ గెలుపు, ఓటములను నిర్ణయించేది మీ తలరాత అని బల్లగుద్ది చెప్తూ నమ్మకం కలిగిస్తుంటారు. ఓటమి సంభవిస్తే వెంటనే మీరు జాతకం, సంఖ్యా శాస్త్రాల సహాయాన్ని కోరడమేనా? తెలివైన వారు మరుక్షణం ఏం చేస్తారో ఊహించడం, చెప్పడం కష్టం కావచ్చు. మూర్ఖుల మొహం చూస్తే ఏం చేయబోతున్నారో ఊహించి చెప్పడం తేలికే కదా! మీ తెలివి తక్కువతనాన్ని జ్యోతిష్కం చెప్పేవారు ఉపయోగించుకుంటున్నారు. అపజయానికి నిజమైన కారణం మీ తెలివి తక్కువతనమే అని ఒప్పుకోవడానికి ఎందుకు సంశయిస్తున్నారు? ఒకటి అర్థం చేసుకోండి. మీరు సరైన పనులు చేసినా, మీకు చెందవలసినవి చెందకుండా చేసి, పగ తీర్చుకోవడానికి దేవుడేమి సినిమా విలన్ కాదు. ఊరికే కొరుకుడు పడని సిద్ధాంతాలు చెప్పకుండా మీరు చేయవలసిన పనులు చేయండి. మీ కడుపు నిండా భోజనం దొరకాలని ముందే నిర్ణయింపబడిందని అనుకుందాం. మిమ్మల్ని గమనించే మనుషులు లేని ఒక అడవిలో వెళ్లి కూర్చోండి.
పక్కన ఒక పండు పడినా ముట్టుకోకండి. దేవుడు ఇష్టపడితే ఆయనే స్వయంగా వచ్చి మీ నోట్లో పండు పెడతాడని వేచి చూడండి. విధి జయిస్తుందా? మీ ఆకలి జయిస్తుందా? ఏది జయిస్తుందో తెలిసిపోతుంది. నా దగ్గర ఒక పాత మోడల్ మారుతి కారు ఉండేది. దాన్ని కొనడానికి ఒకరు నా వద్దకు వచ్చారు. స్వామీజీ మీ కారు నంబర్ నాకు చాలా అదృష్టం కలిగిస్తుంది. ఎంత ధర చెప్పినా కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఏ నంబర్ గురించి చెప్తున్నారు? రిజిస్ట్రేషన్ నంబరా? లేక ఇంజిన్ నంబరా? అని నవ్వాను. అతను తికమక పడ్డాడు. తన జ్యోతిష్కుల్ని అడిగి మళ్ళీ వచ్చాడు. రిజిస్ట్రేషన్ నంబరే ప్రధానం అన్నాడు. ఇంగ్లీష్‌లో ఉన్న అక్షరాలన్నింటినీ ఆంగ్ల అక్షరమాలలో వాటి వరుస సంఖ్య ప్రకారం కూడిక వేసి చూపించాడు. జ్యోతిష్కుడు చెప్పిన తేదీల్లో, చెప్పిన సమయాల్లో రూ. 99,999 ఇచ్చాడు. మాట్లాడుకున్న దాంట్లో రూ. 1 తక్కువైందని తప్పుగా అర్థం చేసుకోకండి. అది నాకు కలిసి వచ్చే అంకె అన్నాడు. తగ్గిన రూ. 1కి బదులుగా ఒక విలువైన వస్తువును బహుమానంగా ఇచ్చాడు. మొదట కారును నడిపి చూడండి. చాలా భాగాలు వదులుగా ఉన్నాయి. చూశాకే తీసుకోండి అన్నాను. అతను అదృష్టపు నంబరే ముఖ్యం అనుకున్నాడు. కారును పరీక్ష అయినా చేయకుండా తీసుకెళ్ళాడు. ఒక్క నెలకే కారును ఎవరికో అమ్మేశాడు. కారును నడిపేటప్పుడు ముందు సీటు స్ప్రింగ్ ఊడిపోయి వెనక్కి వాలిపోయింది. ఏదో భూతం వెనక నుండి తను లాగుతున్నట్లు భయపడి కారును అమ్మేశాడు. కారును తీసుకొని పోతూ గుడి ముందు ఆయన కొట్టిన టెంకాయ ఫలించలేదు. కారు కింద నలిగిపోయిన నిమ్మకాయలు వృధా. ముఖ్యంగా ఆయన అదృష్టంగా భావించిన నంబరు కూడా కలిసి రాలేదు. ఆయనలా ప్రతి దానికి జోస్యం చూసేవారు చాలా మంది ఉన్నారు. గ్రహాలు, పరిహారాలు అంటూ మాట్లాడతారు. సజీవంగా ఉండే మీరు చేసే తెలివి మాలిన పనులకు జీవం లేని గ్రహాలు కారణమంటూ చెప్పడం ఎంత చేతగానితనం. కోరుకున్నది దొరకలేదంటే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. జీవితంలో మీరే అజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోరిన దానికి తగినట్లు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం లేదు. అది మీ తప్పే కానీ విధి విలాసం కాదు. తన కంప్యూటర్ ముందు కూర్చొని మీ జీవితంలోని ఒక్కో ఘట్టాన్ని ముందుగానే ప్రణాళిక వేయడం తప్ప దేవుడికి వేరే పని లేదా? ఈ కథలన్నీ నమ్మడానికి మీరు చిన్న పిల్లలా? శంకరన్ పిళ్ళై ఒక రైలు ప్రయాణంలో ఎదురుగా కూర్చున్న పల్లెటూరు పెద్ద మనిషి చదువురాని వాడిలా గోచరించాడు. పొద్దుపోవడానికి ఒక క్విజ్ ఆడుకుందాం అన్నాడు శంకరన్ పిళ్ళై. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పకపోతే మీకు రూ. 100 ఇస్తాను. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకపోతే మీరు నాకు రూ. 10 ఇస్తే చాలు పందెం కాసాడు శంకరన్ పిళ్ళై. పల్లెటూరు పెద్దాయన ఒప్పుకున్నాడు. మొదట నేనడుగుతాను. మీరు సమాధానం చెప్పాలి. ఇదిగో నా ప్రశ్న. 3 ముఖాలతో, 12 కాళ్లతో నీళ్లలో ఈదగలిగే, గాలిలో ఎగరగలిగే మృగం పేరేమిటని అడిగాడు. ఎంత ఆలోచించినా శంకరన్ పిళ్ళైకు ఆ పొడుపు కథకు సమాధానం దొరకలేదు. రూ. 100 నోటు తీసి ముసలాయనకిచ్చాడు. మీ పొడుపు కథకు సమాధానం ఏమిటని అడిగాడు శంకరన్ పిళ్ళై. ముసలాయన రూ. 100 నోటును జేబులో ఉంచుకొని రూ. 10 నోటు తీసి శంకరన్న పిళ్ళైకిస్తే నాకు కూడా తెలీదన్నాడు. అంతా దైవేచ్ఛ అంటూ మాట్లాడేవారిలో ఎంతోమంది ఇలానే వారికి అర్థం కాని వాటిని ఇతరులకు అంటగడుతుంటారు. మీ జీవితం యొక్క ప్రతి నిమిషాన్ని, మరణ సమయాన్ని కూడా 100% నిర్ణయించేది మీరే. ఇది గ్రహించకుండా వేరెవరో అంతా మీ నెత్తిన వేస్తున్నట్లు భావించడం ఆపండి. మీకు జరిగేది ప్రతీదీ మీరు చేసుకున్నదే. సమస్య ఏమిటంటే మీరే వాటికి కారణమవుతున్నారని మీరు గ్రహించటం లేదు. అజాగ్రత్తగా మీరు వేసిన విత్తనాలే విషపు మొక్కల్లా మీ చుట్టూ వ్యాపిస్తున్నాయి. వాటిని దేవుడు తీసుకొచ్చి మీ తోటలో నాటినట్లు భావిస్తూ బాధపడడంలో అర్థం లేదు. వర్షం కొండల మీద కురుస్తున్నది. అది మొదట జలపాతమై, తర్వాత చిన్న చిన్న నదులుగా మారి పల్లాన్ని వెతుక్కుంటూ వెళ్లి చివరకు సముద్రంలో కలిసిపోతుంది. పుట్టిన నిమిషం నుంచే నది సముద్రాన్ని చేరడానికి తహతహలాడుతూ ప్రయాణం చేస్తుందని చెప్పడం కథలకు, కవితలకు బాగుండవచ్చు. కానీ అది నది తలరాత కాదు. దారిలో ఆనకట్ట కట్టి నిరోధిస్తే సముద్రంలో పోయానే అంటూ బాధపడుతూ నది ఆత్మహత్య చేసుకోబోదు. నది కంటే సముద్రం నీటి మట్టం కాస్త ఎత్తులో ఉంటే సముద్రపు నీరు నదిని వెతుక్కుంటూ వస్తుందా? లేక నది నీరు సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్తుందా? జాగరూకతతో ఉంటూ దేనినైనా నిర్వహించగల సామర్థ్యం సాధిస్తే విధి మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి విధి గురించి కట్టుకథలు మానేసి మీ జీవితాన్ని మీరే సరిగ్గా జీవించటం ప్రారంభించండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పుట్టుక, పెంపకాల వల్ల కొన్ని ప్రత్యేక గుణాలు వస్తాయి. ఆ గుణాలు మీ మార్గాన్ని ఒకింత నిర్ణయిస్తాయి. అది కొంతవరకే. జాగ్రత్తగా నడుచుకుంటే మీ తలరాతను మీకు నచ్చినట్లు మీరే రాసుకోగలరు. శంకరన్ పిళ్ళై తనకు సర్వం తెలుసని చెప్పుకునే ఒక మేధావిని కలవడానికి వెళ్ళాడు.
మా అమ్మాయి అన్నింట్లో తెలివైనది. కానీ ఆమెకో సమస్య. పొద్దున్నే లేవగానే బద్ధకంగా ఉంటుంది. రాత్రి తిన్నదంతా వాంతి చేసుకుంటుంది. ఎందువల్ల అని అడిగాడు. మన మేధావి కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించాడు. మీ అమ్మాయికి పాలు తాగే అలవాటుందా? ఉంది. కల్తీ లేని మంచి ఆవు పాలే ఇస్తున్నా అన్నాడు శంకరన్ పిళ్ళై. అక్కడే వచ్చింది సమస్య అన్నాడు మేధావి. కడుపులోకి పోగానే పాలు పెరుగవుతుంది. రాత్రి మీ అమ్మాయి పొర్లుతుంటే ఆ పెరుగు చిలకబడి వెన్న తయారవుతుంది. ఒంట్లోని ఉష్ణోగ్రత వల్ల ఆ వెన్న కరిగి నెయ్యి అవుతుంది. రసాయన ప్రక్రియ జరిగి నెయ్యి చక్కెర అవుతుంది. ఆ చక్కెర రక్తంలో కలిసిపోయినప్పుడు ఒక రకమైన మత్తు ఆవహిస్తుంది. పొద్దున్న ఆ మత్తు దిగక ముందే లేస్తున్నందున మీ కూతురికి ఈ సమస్య వచ్చింది అన్నాడు. సమస్యను అర్థం చేసుకోలేని పరిస్థితిలో విధి మీద అపవాదులు వేసి తప్పించుకోవడం ఈ మేధావి చెప్పిన వివరణలా అర్థం లేని విషయమే. ఏ వ్యక్తికైనా పరిస్థితులు అన్ని సమయాలలో కోరుకున్న విధంగా ఉండవు. మార్చడానికి వీలు లేని పరిస్థితిని ఎదిరిస్తే శాంతి లేకుండా పోతుంది. బుర్ర పనిచేయదు. దాని బదులు ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తే విజ్ఞతతో తర్వాత ఏమి చేయాలన్న విషయాన్ని ఆలోచించడానికి వీలవుతుంది. దీన్నే విధి లేదా భాగ్యం అంటారు. కానీ దీనిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. విధి అంటే అన్నిటిని సహిస్తూ నడుచుకోవాలని అపార్థం చేసుకున్నారు. సరిగా అర్థం చేసుకోకుండా నేను ఏ పరిస్థితిని సహించమని చెప్పడం లేదు. సహించడం అనేది ఇష్టంగా చేసేది కాదు. బలవంతంగా జరిగేది. ఏ పరిస్థితినైనా శాంతంగా అంగీకరించి, ఆ తర్వాత విధిని మీకు తగినట్లుగా మార్చుకోవడం ఎలాగో చెప్పాను అంతే. శంకరన్ పిళ్ళై తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్నో వ్యాపారాలు చేసి చూశాడు. ఏ వ్యాపారం చేసినా నష్టం వస్తుంది. శంకరన్ పిళ్ళై స్నేహితులతో ఈ సిటీలో అందరూ బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఆటోలో కాకుండా టాక్సీలో పోతున్నారు. మనకి కూడా ఒక టాక్సీ కొందామన్నాడు. స్నేహితులు సరే అన్నారు. ఉన్న డబ్బంతా కూడబెట్టి ఒక కారు కొన్నారు. టాక్సీ లాగా పసుపు, నలుపు రంగు వేశారు. టాక్సీని రైల్వే స్టేషన్ ముందు ఆపారు. ఎంతో మంది ప్రయాణికులు బయటికి వచ్చారు. కానీ అందరూ వేరే టాక్సీలో వెళ్ళిపోయారు. వీరున్న టాక్సీ వైపు ఒక్కరూ రాలేదు. రైల్లో వచ్చే ప్రయాణికులు పిసినారులు. ఎయిర్‌పోర్ట్‌లో సవారీ దొరుకుతుంది అన్నాడు శంకరన్ పిళ్ళై. విమానాశ్రయంలో కూడా చూశారు. అక్కడ ఒక్క ప్రయాణికుడు రాలేదు. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌ల ముందుంచి చూశారు. మిగతా కార్లు, ఆటోలు బుక్ అవుతున్నాయి. కానీ ఈ కారు వైపు ఎవరూ రావడం లేదు. అక్కడ ఇక్కడ తిరగడంతో పెట్రోలు మంచినీటిలా ఖర్చయిందే తప్ప లాభం లేకపోయింది. చివరికి ఒక చిలుక జ్యోతిష్కుడి దగ్గర కారు ఆపారు. శంకరన్ పిళ్ళై తమ సమస్య వివరించాడు. పంజరంలో ఉన్న చిలుక నవ్వింది. మూర్ఖుల్లారా! పార్ట్నర్స్ నలుగురు ఎప్పుడూ కారులోనే కూర్చొని ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు? టాక్సీ బుక్ అయిపోయిందనుకుంటారు. ఇప్పుడు ఎవరి దగ్గరకొస్తారు? దీనికా మీరు జ్యోతిష్కుడి దగ్గరకొచ్చింది అంది. ఇలా వ్యాపారం చేస్తే శంకరన్ పిళ్ళై జాతకాన్ని ఎలా బాగు చేయగలం? ఈత తెలియకుండా నీటిలో మునిగితే ఎప్పుడో ఒకసారి యాదృచ్ఛికంగా మీరు బతికి బయట పడవచ్చు. కానీ దాన్ని మీ జాతక ప్రభావం అనుకుని మరలా ప్రయత్నిస్తే ప్రాణానికి గ్యారంటీ ఉండదు. అలాగే ఆయోచితంగా శ్రమించకుండా వచ్చిన గెలుపు ఎప్పుడూ ఉంటుందన్నది గ్యారంటీ కూడా లేదు. సామర్థ్యం సామర్థ్యం లేకుండా ఉన్నత స్థితికి వచ్చిన వారు ఆ స్థితి ఎప్పుడు పోతుందో అన్న భీతితో బ్రతుకుతుంటారు. బయట కాలు పెట్టడానికి కూడా మంచి రోజులు, నక్షత్రాలు చూడాల్సి వస్తుంది. సామర్థ్యం వల్ల పైకి వచ్చిన వారికి ఆ భయం ఉండదు. అనుకోని కారణాల వల్ల నష్టం వచ్చినా మరలా పైకి ఎలా రావాలో వారికి తెలుసు. ఒక వ్యాపారం చేయాలంటే మొదట ఆ వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను సంపూర్ణంగా తెలుసుకోవాలి. అలా కాకుండా ఎవరో నలుగురు చేయడం చూసి ఆశపడి మీరు అదే చేయాలని జాతకం ప్రకారం ప్రారంభిస్తే అది ఫలించదు. మీ స్వశక్తిని నమ్ముకుని పనులు ప్రారంభిస్తారా? లేక సంఖ్యలను నమ్మి ప్రారంభిస్తారా? ఇది ఎంత పిచ్చితనం! మీకు అదృష్ట సంఖ్య 1 అయితే ఒక కన్నును పొడుచుకుంటారా? ఒక చెయ్యిని, ఒక కాలుని తీసేసుకుంటారా? గ్రహాల ప్రకంపనలు భూమి మీద కాస్తంత ప్రభావం చూపించవచ్చు. కానీ దృఢచిత్తం గల వారిపై ఈ ప్రకంపనల ప్రభావం చూపలేదు. తిథులు, తేదీలు, సంఖ్యలు మన సౌకర్యం కోసం సృష్టించుకున్నవే. వాటిని మన జీవితాలను శాసించేవిగా పరిగణిస్తే ఎలా? రాబోయే 20 సంవత్సరాల ఫలితాలు మీకు రాసిస్తున్నారే ఆ జ్యోతిష్కుడు అసలు రాబోయే 5 నిమిషాల్లో ఏం జరుగుతుందో వారికి తెలుసా? ఏది చెయ్యాలనుకోని ఉబలాటపడి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లి ఆయన జయం కలుగుతుందని చెబితే, ఆ నమ్మకంతో నిర్లక్ష్యం చేయవలసింది చెయ్యరు. ఆయన జయం కలగదు అంటే చిరాకుతో, నిరుత్సాహంతో ముందుకు పోరు. ఇలా చేస్తే కోరుకున్నది ఎలా లభిస్తుంది?
కావాలనుకున్నది పొందాలనుకుంటే మీ సామర్థ్యాన్ని పెంచుకోండి. ఆటకు ముందే ఫలితం తెలుసుకోవాలనుకోకండి. ఏమి చేసినా దాని బాధ్యతంతా మీదేనని ధైర్యంగా అంగీకరించడానికి సిద్ధపడండి. మీరు ఎదగాలనుకుంటే విధి అనే భయం నుండి ముందు బయటపడాలి. దేవుడు వచ్చి చెప్పినా నా విధిని నేను నిర్వర్తించుకుంటున్నానన్న ధీమా మీకు లేకుంటే మీ జీవితం ఎటో వెళ్తుంది. కోరుకున్నది సాధించి తీరాలని తీవ్రమైన కోరిక మీకుంటే విధిని దేవుడి దగ్గర నుండి లాక్కొని మీరే సరిచేసుకోవచ్చు. మీరు 100% ఆలోచించే ప్రణాళిక చెయ్యండి. తెలివితో పరిసరాలను అవగాహన చేసుకొని దానికి తగినట్లుగా జాగ్రత్తగా పని మొదలుపెట్టండి. అప్పుడు అన్ని గ్రహాలు, నక్షత్రాలు సహకరించడం మొదలుపెడతాయి. శరీరం మీద మీకు కంట్రోల్ ఉంటే జీవితం 20% మీ హస్తాల్లోకి వస్తుంది. మనస్సును నియంత్రించడం తెలుసుకుంటే 50-60% వరకు విధి మీరు చెప్పినట్లే వింటుంది. మీ ప్రాణశక్తిపై మీకు పూర్తి నియంత్రణ ఉంటే ఏ గర్భంలో పుట్టాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి ఇలా అన్నింటిని మీకు కావాల్సిన రీతిలో ఏర్పరచుకోవచ్చు. ప్రాణశక్తి అంటే ఏమిటి? మీ ప్రతి కదలికకు ఏదో ఒక శక్తి అవసరమవుతున్నది. అదే ప్రాణశక్తి. రోజువారీ పనులకు దానిలో చాలా కొద్ది భాగం ఉపయోగించుకుంటే చాలు. దాన్ని పూర్తిగా జాగృతం చేస్తే మీరు ఇప్పుడు కనీసం ఊహించలేనివి కూడా సాధించగలరు. మీ జీవిత భాగస్వామిని తెలివిగా ఎన్నుకోవాల్సింది మీరే కదా! జాతకం చూడకుండా పెళ్లి చేయవచ్చా అనేది క్వెషన్. మీ జీవిత భాగస్వామిని తెలివిగా ఎన్నుకోవాల్సింది మీరే కదా! ఈ అమ్మాయి నా జీవితంలో భాగస్వామి కావడానికి అర్హురాలేనా? ఈ వ్యక్తితో నేను జీవితాంతం కలిసి ఉండగలనా? అని పరాయి వ్యక్తిని అడగటం అసహ్యంగా ఉంటుంది. అవునా? కాదా? జాతక చక్రాన్ని చూసి కుదించినప్పటికీ బెడిసి కొట్టిన వివాహాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్పడా? మీ జీవితాన్ని జాతకం పేరుతో పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎందుకు? మీ భర్తతో గొడవలొస్తే దానికి కారణం ఇప్పుడు మీ నక్షత్రానికి, రాశికి జరుగుతున్న దశ అంటారు. మీ భార్యతో ఎలా జీవించాలో తెలియని మీరు, ఆమెతో గొడవలొస్తే మీ గ్రహదశ బాగాలేదని అనుకుంటారు. వివాహ జీవితం తృప్తికరంగా లేకపోతే దానికి కారణం ఎక్కడో ఉన్న 9 గ్రహాలు కావు. ఇక్కడ ఉన్న ఇద్దరు మూర్ఖులే. భార్యాభర్తలు మనస్ఫూర్తిగా ఏకమై తమ జీవితాన్ని విజ్ఞతతో కొనసాగిస్తే ఈ నక్షత్రాలు, గ్రహాలు ఏం చేయగలవు?